ఎవరికి బాధ్యత లేకుండా పోతుంది. ప్రతి వాడు ఒక్కడైనా సరిగా పనిచేస్తావడం లేదు. బాధ్యత లేని మనిషి జూబ్లీహిల్స్ లోని బండతో సమానంరా. ఎవరు ఎవరు ఏ డిపార్ట్మెంట్ సరిగా చేస్తుంది చెప్పండి. నమస్తే సార్. ఓ నువ్వేనా కొత్త సైవి? నో సార్, పాత సైని. ఈ ఊరు కొత్తగా వచ్చాను. వెరీ గుడ్. పర్సనాలిటీ బాగానే ఉంది. బట్టలు తీసేస్తే ఇంకా బాగుంటాను సార్. అదే కాకి బట్టలు నా పాయింట్. కూర్చో సార్. మీ ప్రేమ్ నగర్ మీసాలు రానప్పుడు చూశాను, మీ ప్రేమ ఖైదీ మీసాలు వచ్చాక చూశాను. ఇప్పుడు డ్యూటీలో మిమ్మల్ని చూస్తున్నాను. చాలా సంతోషం. చెప్పండి సార్. స్టూడియోలో దొంగలు పడారు. సూపర్ సార్. మీ కొత్త సినిమా టైటిల్ సూపర్. అసలు ఎలా పడతారు సార్ ఈ టైటిల్స్? ఒకప్పుడు ప్రేమ్ నగర్, తర్వాత బొబ్బిలి రాజా, కూలీ నంబర్ 1, పరువు ప్రతిష్ట, ఇప్పుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. చాలా బాగున్నాయి సార్. టైటిల్స్ కదయ్యా బాబు, నిజంగానే దొంగలు పడ్డారు. స్టూడియోలో విలువైన దుస్తులన్నీ పోయాయి. ఆ దొంగతనం చేసింది ఎవరో తెలుసా? ఓ ఆడ మనిషి. ఆడ మనిషి? కొత్త సినిమా తీస్తాను అన్నాను. హీరోయిన్ కొత్త అమ్మాయి కావాలన్నాను. ఇదిగో వీడున్నాడే ప్రొడక్షన్ మేనేజర్, తీసుకొస్తానన్నాడు. సరే తీసుకురమ్మన్నా. నీ పేరు? పుష్పవతి. పుష్పవత, బాగానే ఉంది. ఏ ఊరు? పెద్దాపురం. అనుకున్నాను. అక్కడి నుంచేగా అందరూ వచ్చేది. లేమా లేలే, ముందు కాళ్ళు పట్టుకుంటారు, తర్వాత జుట్టు పట్టుకుంటారు. రాయుడు, తీసుకెళ్ళి టెస్ట్కి ఏర్పాటు చేయి. చూడమ్మా, మీ అమ్మ చనిపోయింది సినిమాలో. ఇది మీ అమ్మ బాడీ అనుకో. చనిపోతే న్యాచురల్గా ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడవాలి. బాగా సీరియస్గా చేయాలి. ఓకే, కమాన్ చెయ్యి. యాక్షన్. ఓకే. డ్రెస్సు మార్చుకొస్తానని వెళ్ళిందయ్యా, తిరిగి రాలేదు. ఏమైంది సార్? ఏమైందా? మా పాత సినిమాలో ఉన్న డ్రెస్సులన్నీ మూటగట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయింది. అమ్మనా లభా. సార్ మీరేం వరీ కాకండి. మీ రాముడు భీముడు సినిమాలో భీముడుకున్నంత దమ్మున్న వాడిని 24 గంటల లోపల ఆ కేడి పిల్లని మీ ముందుంచుతాం.